చాలామంది ఆహారం ఎన్నిసార్లు తినాలి, ఒకేసారి తినటం మంచిదా, తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినటం మంచిదా అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. యాక్చువల్గానండి కరెక్ట్గా మనం చెప్పాలి అంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినటం అనేది కరెక్ట్ కాదు. దాని మూలాన ఏమవుతుందంటే మన శరీరంలోనూ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ అనేది మనం ఆహారం తీసుకున్నప్పుడు షుగర్స్ బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, మనం తినే ఆహారాన్ని బట్టి. సో మనం ఎక్కువ సార్లు తింటున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ సార్లు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు ఇన్సులిన్ ఉత్పత్తి అయితే ఏమవుతుందంటే చాలా రకమైన దుష్ప్రభావాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా వ్యాధులకి మూల కారణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ డిసీజెస్ వస్తాయి, క్లాట్స్ వస్తాయి, సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన వస్తుంది. సో అందుకనే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అయిపోయినప్పుడు బాడీ సెల్స్లో ఉన్న ఇన్సులిన్ ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే సెల్స్లో ఉన్న ఇన్సులిన్ అసలు ఉపయోగకరంగా ఉండదన్నమాట. ఉపయోగకరంగా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. అందుకనే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అందుకనే ఒక మాట కూడా ఉంది ఏంటంటే, మనకి ఒక్కసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి అని మనకి ఒక నానుడు ఉంది. సో మనం 3 సార్లు కాకుండా 6 సార్లు తింటే ఇంక మనం రోగి అవ్వాలా, ఇంకేం అవ్వాలి? సో అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనము 3 సార్లకి అలవాటు పడ్డాం కాబట్టి దాన్ని అంతవరకే పరిమితం చేయాలి. కొంచెంగా ఎక్కువ సార్లు తినటం అనేది షుగర్ పేషెంట్కి మంచిది కాదు, నార్మల్ పర్సన్కి మంచిది కాదు. సో అందుకనే ఎంత తినగలిగితే అంతే తినండి. బట్ 3 సార్లు మధ్యలో ఒకవేళ ఆకలి అనిపిస్తే ద్రవ పదార్థాలు తీసుకోవాలి, కానీ ఘనాహారం మాత్రము ఎక్కువ సార్లు తినటం అనేది కరెక్ట్ కాదు.